ఒక 5 minutes కూర్చొని వెళ్ళిపోదామని వచ్చా. ఈ ఫంక్షన్లకి రావాలంటే చాలా భయం, కంపల్సరీగా మాట్లాడాలి. నా సొంత సినిమాలు కూడా నేను ఎగ్గొట్టా ఫంక్షన్స్కి. రాము గారు ఫోన్ చేశారు అనగానే వేరే చెప్పకుండా డైరెక్ట్గా వచ్చా స్టేజ్ దగ్గరికి. శివ సినిమా తర్వాత అంత పెద్ద హిట్ అయిన తర్వాత రాము గారితో పనిచేయటానికి 100కి 100% ఇష్టపడుతుంటారు. నెక్స్ట్ ఫిలింకి రైటర్గా నన్ను పిలిచారు రాము గారు. అప్పుడు నేను మెడ్రాస్ యూనివర్సిటీలో పిహెచ్డి చదువుకుంటున్నా. నా కోసం వెతకడానికి 2 రోజులు పట్టింది రాము గారు ఎస్టేట్లకి. అప్పుడు ఆడ చిన్న రూము ఎక్కడో మెస్లో భోజనం చేస్తూ ఉండేవాడిని. తేజాను శివనాగేశ్వర గారు ఇద్దరు వచ్చి రాము గారు మిమ్మల్ని పిలుస్తున్నారంటే నేను షాక్ అయ్యా. నన్ను ఎందుకు పిలుస్తారు, నేను అసిస్టెంట్ అని కదా పర్చూరి బజార్స్ దగ్గర అని. ఆయన పిలిచి మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్కు నువ్వే రైటర్వి, నువ్వు రాయి అంటే, సార్ లెట్ మీ టేక్ సమ్ టైమ్, ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పర్చూరి బజార్స్ అని చెప్తే ఆయన చాలా ఈజీగా తీసుకొని నువ్వెప్పుడు రైటర్ అవుదాం అనుకుంటే అప్పుడు నా దగ్గర మురళి మనకు కలిపి చేద్దామని చెప్పాడు. అలాగే నా ఫస్ట్ ఫిల్ము పోలీస్ బ్రదర్స్ పేపర్లో అనౌన్స్ అవ్వగానే అన్నపూర్ణ స్టూడియోలో రక్షణకి సినిమాకి వేరెవరో రైటర్ని పెట్టారు. రాము గారు ఏం చెప్పారంటే, అతనికంటే కొత్త కుర్రాడు పోస్తానే బాగా రాస్తాడని నాకు రక్షణ సినిమా తనే ఇప్పించాడు. నెక్స్ట్ మనీ సినిమా ఆగిపోయి 1 year ల్యాబ్లో ఉంటే ఆ సినిమాకి బయట తీయించి నాతో రాయించారు. ఆ తర్వాత ఫుల్ ప్రెజ్గా గాయం సినిమాకి డైలాగ్ రైటర్గా నాకు అవకాశం ఇచ్చారు. ఇంత అనుబంధం నాకు రాము గారితో ఉంది. రాము గారికి గురించి మిగతా డైరెక్టర్లతో కంపేర్ చేయటం, మిగతా వాళ్ళతో కంపేర్ చేయటం నాకు నచ్చని పని. కానీ ఒక మాట అయితే చెప్పచ్చు, భారతదేశంలో సినిమా పరిశ్రమలు అన్ని రకాల భాషలో ఉన్నారు. టోటల్ సినిమా పట్ల పరిపూర్ణ అవగాహన, ఫుల్ కమాండ్ ఉన్నవాడు ఒకే ఒక వ్యక్తి, దట్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ. అది నేను ప్రస్ఫుటంగా స్పష్టంగా నమ్ముతా, దగ్గరుండి చూశా. పోతే ఈ సినిమా విషయానికి వస్తే లక్ష్మీ ఎన్టీఆర్ చాలామంది చెప్తా ఉన్నారు ఈ సినిమా బయటికి రానివ్వరు, ఫలానా పార్టీ వాళ్ళు సినిమా ఆపేస్తారు, థియేటర్ దగ్గర గొడవ చేస్తారు, సెన్సార్ దగ్గర ఆపేస్తారు, ఇది రకరకాలుగా. ఇవన్నీ ఎందుకు వెధవేషాలు వేయటం? నువ్వు నిజాయితీగా ఉండొచ్చు కదా. ఎవడైతే నిజాయితీగా ఉండడో, ఎవడైతే నీతిగా ఉండడో, నీతివంతమైన రాజకీయాలు చేస్తాడో అలాంటి వాడికి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాజ్పేయికి రాలేదుగా, అద్వానికి రాలేదుగా, చాలామంది నిజాయితీ పొలైన వాళ్ళకి రాలేదుగా, పుచ్చలపల్లి సుందరయ్య రాజకీయాల్లో ఉన్నాడు, కష్టాలు రాలేదుగా. ఎవడికి వస్తాయి కష్టాలు, కోపాలు, బాధలు, కన్నీళ్ళు? వేదభాషాలు వేసిన వాడికి, అవినీతి పనులు చేసిన వాడికి, వెన్నుపోటు పుడిచిన వాడికి వాడే బాధపడుతుంటాడు. నువ్వు ఆ పని చేయకపోతే రాము ఈరోజు ఈ సినిమా తీయడు కదా. ఏ రామాయణం మహాభారతం తీసుకుంటాడు కదా. నువ్వు వేదావేశాలు వేస్తే తీయడానికి రాము రెడీగా ఉంటాడు. రాము తప్పు చేసినా రాము మీనే రాము సెటైర్ వేసుకుంటాడు. తన గురించి నేను పరిపూర్ణ మానవుడిని, ఐఎమ్ క్రిస్టల్ అని ఎప్పుడు చెప్పలేదుగా. తను తప్పు చేశాడా, ఎస్ ఐ డిడ్ మిస్టేక్ అంటాడు. నువ్వు ప్రజాస్వామ్యంలో ఉండి, ప్రభుత్వంలో ఉండి, రాజకీయాల్లో ఉండి నువ్వు లంగా పనులు చేస్తుంటే రాము ఎందుకు వదిలిపెడతాడు? నేను రాజకీయాల్లోకి వచ్చినా, నేను వెధవ పని చేసినా, సన్నాసి పని చేసినా రాముకి నన్ను తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే అతను సిటిజన్, అతను ఓటరు. అడిగే హక్కు, అనే హక్కు రాముకి 100% ఉంటుంది. కాబట్టి ఈ సినిమా 100% ఎవరైనా సెన్సార్ వాళ్ళు కూడా స్పష్టంగా ఇక్కడి నుంచే విజ్ఞప్తి చేస్తున్నా. ఇది జరిగిన కథ. ముక్క ముట్టుకోకుండా బయటకు వస్తే ప్రజలు రియలైజ్ అవుతారు. సినిమా స్పష్టంగా ఉంటుంది. సినిమాలో ఎవడైతే నీతిమంతుడు ఉంటే వాడికి ఓట్లు పడతాయి,
ఎవడైతే వేషాలు వేశాడు అని జనం అవమానిస్తే, అభిప్రాయపడితే వాడు నాశనం అయిపోతాడు. డెఫినెట్గా వాడు నాశనం అయిపోతాడు. గాడ్ బ్లెస్ యూ. నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. సో ఆర్జే గారు మీ గెటప్ కూడా చాలా బాగుందండి ట్రాల్లో. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ సార్? రామ రామ వెంకటరమణ. ఓకే, ఆర్జీవి గారు ట్రైలర్, లోకేష్ గారు ఇందులో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు సార్? కిక్కు కోసం. నిజంగా మీ ఆన్సర్ ఏమవుతుంది? అది ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ కూడా ఎలా కామెంట్ చేయాలి? ఆ ఆన్సర్ని మీరు రీప్లేస్ చేయాలంటే ఆబ్వియస్లీ, అంటే అది ఎగ్జాక్ట్లీ నేను అనేది అది ఆల్రెడీ ఉంది అక్కడ. సో మీ మనసులో ఉన్నదే పెట్టారనమాట. ఓకే, నెక్స్ట్. మీ డూపు గుళ్ళో కనబడ్డాడు. Actually, I think even I can't believe that I was there. Yeah. But thanks to Mr. N.T. Ram. If you like the video, please like us and subscribe Tollywood Nagar.